అంటే అమరావతికి సంబంధించి నిధుల కోసం వెళ్తుంటే బయట దేశాలు అప్పుకి వెళ్తుంటే వైసీపీ నుంచి మెయిల్స్ పెడతారంట కదా, అదంతా మునిగిపోయే ప్రాంతం అది, అప్పు ఇవ్వద్దు అనేది. ఒకటి నా ముఖం చూసేసి పరిశ్రమలు వస్తాయని అంటాడు, నా ముఖం చూసి అప్పులు ఇస్తారంటారు ఆయన కాసేపు. మరి నీ ముఖం చూసేప్పుడు ఎవరైనా చెప్పినా ఎందుకు ఇవ్వాలి? అంటే తప్పుడు ఏమైనా పెట్టారా? మెయిల్ ఎవరు పెట్టారు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఆ మెయిల్ ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆ అడ్రస్ తీసుకుని, ఐపీ అడ్రస్ తీసుకుని ఎక్కడి నుంచి పెట్టారు, ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, కంటెంట్ అంతా పెట్టాలి కదా. అంటే ఏదో ఒక బూచి చూపడానికి. లోన్లు అనేటువంటిది లేదు సార్. రాష్ట్రాన్ని శ్రీలంక అని ఇంతకుముందు మేము లిమిటెడ్గా పెట్టి కరోనా టైంలో వచ్చి సంక్షేమ పథకాలు పెట్టి ఇంత చేసినా కూడాను మమ్మల్ని అన్నారు కదా. ఈరోజు ఎల్లో మీడియా అంతా కూడా శ్రీలంకని మించి సౌత్ సూడాన్ అనేటువంటిది ఉంది ఒక దేశం. సౌత్ సూడాన్ అనేటువంటిది పూర్తిగా అక్కడ తినడానికి తిండి లేకుండా పరిస్థితి. ₹1 అప్పులు లేదు, రూపాయి వాల్యూ విడిపోయి కరువులో డబ్బులు లేవు, అంతా అప్పులు ఎక్కువ వేసి దానికి విచ్చలవిడిగా ఫైనాన్స్ అనేటువంటిది, కానీ ఇది ఆర్థిక క్రమశిక్షణ లేకపోయింది. సౌత్ సూడాన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ త్వరలో అవుతుంది అనేటువంటి భయం మళ్ళీ కలుగుతూ ఉంది. ఏం చేస్తున్నారా డబ్బులను తెచ్చినట్టు అంటే దానికి క్యాలిక్యులేషన్ లేదు. 2,17,000 కోట్లు ఏమయ్యాయి డబ్బులు? మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చారు? అరకొరగా 1 సంవత్సరం తల్లికి వందనమని కొంచెం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అనేసి జస్ట్ అలా వేశారు. ఏముంది? రాష్ట్ర ఆదాయం కాక అప్పులు ఏం చేస్తున్నారు? జీతాలకు వాటికి రాష్ట్ర ఆదాయాలు సరిపోతాయి కదా, విచ్చలవిడిగా పన్నులు వేశారు కదా, మద్యం మీద పెంచారు కదా, తాపిస్తారా జనాలకంతా కూడాను. ఎక్కడ ఏమవుతుంది? డబ్బులంతా కూడా ఎవరి జోబులోకి వెళ్తా ఉంది? వైసీపీ చేసిన అప్పులకి వడ్డీ కట్టడం సరిపోతుంది అంటారు. 3,21,000 కోట్లు మేము చేశాము, వాళ్ళ హయాంలో 3,67,000 కోట్లు చేశారు. దాని పోను ఇప్పుడు ఎంత వడ్డీ కడుతున్నారు? వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? గవర్నమెంట్లోకి వస్తేనే వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం, శ్వేతపత్రం అంటున్నారు కదా. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒకసారి ఎంత చేశాము లోను, ప్రతి మంగళవారం లోన్ తెచ్చుకుంటున్నాం, ఈ లోన్ వచ్చింది, దీన్ని ఖర్చు పెట్టాము. చివరికి అగ్రికల్చర్ కూడా సెక్టర్ అంతా కూడా నాశనం అయిపోయేసి రైతులు కొనేవాళ్ళు లేక, మద్దతు ధర లేక, వాళ్ళకు కూడా కనీసం అంటే ధరల స్థిరీకరణ ఇందుకు కూడా కేటాయించకుండా ఏమవుతుంది డబ్బులు? ప్రతి ఒక్కరి క్వశ్చన్, ఏం చేస్తారు ఇంత డబ్బులు అనేటువంటి జనాల్లో ఉంది. దానికి సమాధానం చెప్పరు. ఎవరైనా తింటున్నారా? ఎక్కడికైనా తరలిస్తున్నారా? ఎవరి జోబులోకి వెళ్తూ ఉంది? అభివృద్ధి కనపరావట్లేదు, సంక్షేమం ఇవ్వట్లేదు.